హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మేతి బఠానీ రైస్ తయారు చేసుకోవడం. మనకి ఇది కర్రీతో పని లేకుండా రైతాతో సర్వ్ చేసుకుంటే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి పిల్లల లంచ్ బాక్స్కైనా ఆఫీస్ లంచ్ బాక్స్కైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీతో పని లేకుండా ఒకసారి ఈ విధంగా రైతాతోటి సర్వ్ చేసి చూడండి. ఇప్పుడు తయారు చేయడానికి గిన్నెలోకి 1 కప్పు రైస్ని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి 2 to 3 టైమ్స్ బాగా శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసుకున్నటువంటి వాటర్ని పక్కకి వంపేసుకొని అందులోకి మరొకసారి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టుకొని మనము 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. 2 విజిల్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే రైస్ అనేది ఈ విధంగా పలుకుగా ఉడుకుంటుంది. ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి చల్లారనివ్వాలి. రైస్ అనేది పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారబెట్టుకున్న రైస్లోకి 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటూ మనం రైస్ అంతా కలిసే విధంగా ఈ విధంగా గరిటెతోటి నెమ్మదిగా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసుకొని వేడి వాటర్ యాడ్ చేసి నానబెట్టడానికి పక్కన పెట్టాలి. మిక్సీ జార్లోకి 6 పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ సాజీర యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసింది పక్కన పెట్టి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి వేడయ్యాక గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి సాజీర పేస్ట్ని 1 ఇంచు దాల్చిన చెక్క 3 ఇలాచీలు 10 జీడిపప్పులు అలాగే 3 లవంగాలు యాడ్ చేసుకొని 2 టీ స్పూన్ల కట్ చేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే నానబెట్టిన పచ్చి బఠానీ యాడ్ చేసి వెల్లుల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన దాంట్లోకి మనం ముందే కట్ చేసి పెట్టినటువంటి మెంతాకు 1 కప్పు యాడ్ చేసుకొని మెంతాకు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే మెంతాకు అనేది మనకి చేదు వస్తుంది. ఇలా మొత్తం కలిసే విధంగా బాగా వేయించండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగా మగ్గుతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి చల్లారబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేశాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేయాలి. ఇందులో మనం మిరియాల పొడిని యాడ్ చేసాం కాబట్టి మిరియాల పొడి మసాలా అంతా కూడా కలిసే విధంగా రైస్ని హై ఫ్లేమ్ మీదనే బాగా టాస్ చేయండి. ఇంతేనండి, మేతి బఠానీ రైస్ అనేది మనకి 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. లంచ్ బాక్స్కి ఈ విధంగా సర్వ్ చేయండి. చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి టాస్ చేసుకొని వేడివేడిగా రైతాతోటి కనుక ఈ రైస్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.